వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ. అసలే మొండివాడు, ఆపై వ్యాపారి. అలాంటి వ్యక్తి అమెరికా అధ్యక్ష పీఠంపై ఉంటే ఏం జరుగుతుందో ప్రపంచమంతా చూస్తోంది. తమ్ముడే ప్యాకాటే అంటున్నాడు. భారత్ నాకు మిత్రదేశం, మోదీ చాలా మంచి వ్యక్తి అని ఒక్కసారి కాదు, ఒకటికి 10 సార్లు అంటాడు ట్రంప్. వెంటనే నా ఫ్రెండ్ నన్ను హ్యాపీగా ఉంచడం లేదని కూడా కంప్లైంట్ ఇస్తాడు. ఉక్రెయిన్ వార్ ఎలాగైనా ఆపాల్సింది అంటున్న అమెరికా రష్యాను ఆర్థికంగా ఒంటరి చేయాలనే లక్ష్యంతో మరో భారీ అడుగు వేయబోతోంది. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఒక కీలక బిల్లుకు గ్రీన్ సిగ్నల్ సరైన ప్రకటన ఇప్పుడు అంతర్జాతీయంగా కలకలం రేపుతుంది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే దేశాలపై ఏకంగా 500% వరకు సుంకాలు విధించడమే ఈ బిల్లు ముఖ్య ఉద్దేశమట. ఈ బిల్లు అమల్లోకి వస్తే భారత్, చైనా వంటి దేశాలపై తీవ్ర ఎఫెక్ట్ చూపించే అవకాశం కనిపిస్తోంది. రష్యా నుంచి చమురు కానీ యురేనియం కానీ కొనుగోలు చేస్తే కథం అంటోంది ఈ బిల్. ఇదే గ్రాహం బ్లూ మెంథాల్ శాంక్షన్ బిల్లు. దీనికి ఆమోదం లభిస్తే ట్రంప్ ఏకంగా ఇండియాపై 500% టారిఫ్ విధించే అధికారం లభిస్తుంది. అంటే మాస్కో నుంచి భారీ మొత్తంలో ముడి చమురు కొనుగోలు చేసినందుకు భారీగా జరిమానా విధించేస్తారన్నమాట. ఇది కేవలం హెచ్చరిక కాదు, నేరుగా ఆర్థిక శిక్షే అని విశ్లేషకులు అంటున్నారు. అంటే ఉక్రెయిన్ యుద్ధం పేరుతో అగ్రరాజ్యం మరో సంచలన అడుగు వేయబోతోందా? రష్యాపై ఒత్తిడి పెంచే బిల్లు భారత్, చైనా వంటి దేశాలకు ఆర్థిక షాక్ ఇవ్వబోతోందా? ఇది ప్రపంచ వాణిజ్యాన్ని కుదిపోయనుందా? ఇవన్నీ ఇప్పుడు భారత్ ముందున్న ప్రశ్నలు. ఉక్రెయిన్ యుద్ధం 3వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన వేళ రష్యాపై ఒత్తిడి పెంచేందుకు అమెరికా మరో వ్యూహానికి తెరలేపింది. రిపబ్లికన్ సెనేటర్ లెన్స్ గ్రహం, డెమోక్రటిక్ సెనేటర్ రిచర్డ్ బ్లూమెంథాల్ కలిసి రూపొందించిన ఒక కీలక బిల్లుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతు తెలిపినట్టు సమాచారం. ఈ విషయాన్ని గ్రహం స్వయంగా వెల్లడించడమే కాక వైట్ హౌస్ వర్గాలు కూడా దీనిని ధృవీకరించాయి. ఈ బిల్లు ప్రకారం రష్యా నుంచి చమురు, గ్యాస్, యురేనియం కొనుగోలు చేసే దేశాలపై భారీగా సుంకాలు విధించే అధికారం ట్రంప్కు ఉంటుంది. దీంతో భారత్, చైనా, బ్రెజిల్ లాంటి దేశాలపై ఒత్తిడి పెరిగే పరిస్థితి ఏర్పడుతోంది. ట్రంప్ ఓకే చెప్పిన బిల్లు ప్రధాన లక్ష్యం ఒకటే, రష్యా యుద్ధానికి డబ్బు వచ్చే మార్గాలను పూర్తిగా అడ్డుకోవడం. అందులో భాగంగా రష్యా నుండి చమురు, గ్యాస్, యురేనియం వంటి వనరులను కొనుగోలు చేసే దేశాలపై భారీగా సుంకాలు విధించే అధికారం అమెరికా అధ్యక్షుడికి ఇవ్వనున్నారు. ఈ సుంకాలు కొన్ని సందర్భాల్లో ఏకంగా 500% వరకు ఉండొచ్చని చెబుతున్నారు. దీంతో రష్యాతో వాణిజ్యం చేసే దేశాలపై ఆర్థిక ఒత్తిడి భారీగా పెరిగే అవకాశం ఉంది. ఈ బిల్లు ఖచ్చితంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని సెనేటర్ లెన్సే గ్రహం అంటున్నారు. యుక్రెయిన్ శాంతికి సహకరిస్తోంది, కానీ పుతిన్ అమాయకులను చంపుతూనే ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు. పుతిన్ యుద్ధాన్ని కొనసాగిస్తున్నందున ఆర్థిక మూలాలు అడ్డుకోవడమే లక్ష్యమని చెప్పారు. అందుకే ఈ బిల్లు సకాలంలో రావాల్సిన అవసరం ఉందని తెలియజేశారు. వచ్చే వారం లేదా అంతకుముందు సెనేట్లో ఈ బిల్లుపై ఓటింగ్ జరగవచ్చని కూడా సంకేతాలిచ్చారు. అయితే ప్రభుత్వ నిధులు, బిల్లుల పరిశీలన, సెలవు కారణంగా కొంత ఆలస్యం జరిగే అవకాశం ఉందని స్పష్టం చేశారు. ఈ బిల్లు అమలులోకి వస్తే ప్రత్యక్షంగా ప్రభావితమయ్యేటువంటి దేశాల్లో భారత్, చైనా, బ్రెజిల్ లాంటి దేశాలు ఉన్నాయి. రష్యా నుంచి చౌకగా చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై ట్రంప్ యంత్రాంగం ఒత్తిడి తెచ్చే అవకాశం ఉందని గ్రహం స్పష్టం చేశారు. ఇది కేవలం వాణిజ్య నిర్ణయం మాత్రమే కాదని యుక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు తీసుకుంటున్న వ్యూహాత్మక చర్యగా అమెరికా చెబుతోంది. అమెరికా సెనెట్లో ముందుకు వచ్చిన ఓ బిల్లు భారత్కు కీలకంగా మారింది. భారత్ విషయంలో అమెరికాతో వాణిజ్య సంబంధాలు ఇప్పటికే సున్నితంగా ఉన్నాయి. గతంలో భారతీయ వస్తువులపై పన్నులు పెంచిన ట్రంప్ రష్యా చమురు కొనుగోలుతో అదనపు పన్నులు విధించారు. దీంతో కొన్ని ఉత్పత్తులపై మొత్తం సుంకాలు భారీగా పెరిగాయి. ఇది 2 దేశాల మధ్య సంబంధాలపై ప్రభావం చూపిందన్న వాదనలు ఉన్నాయి. ఇప్పటికే భారత్, అమెరికా మధ్య వాణిజ్య చర్చలు నిలిచిపోయాయి. ఇక ఈ బిల్లు అమల్లోకి వస్తే భారత్పై అదనపు ఆర్థిక భారం పడే అవకాశం ఉంది. ఈ బిల్లు ఈ సంబంధాలను మరింత సున్నితంగా మార్చే ప్రమాదం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక చైనాతోనూ అమెరికాకు సుంకాల వార్ జరుగుతూనే ఉంది. 2 దేశాల మధ్య సుంకాల యుద్ధం ఇప్పటికే తీవ్ర స్థాయికి చేరింది. చైనాపై అమెరికా విధించిన పన్నులకు ప్రతిస్పందనగా చైనా కూడా అమెరికా వస్తువులపై భారీ సుంకాలు విధించింది. తర్వాత ఇరు దేశాలు తాత్కాలికంగా పన్నులు తగ్గించుకుని చర్చల బాట పట్టినా ఈ కొత్త బిల్లు అమలులోకి వస్తే పరిస్థితి మళ్లీ ఉద్రిక్తంగా మారే అవకాశం ఉంది.
ఇక భారత్ పై ట్రంప్ చేసిన తాజా వ్యాఖ్యలు కూడా ప్రస్తుతం ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీపై వ్యక్తిగతంగా ప్రశంసలు చేసినప్పటికీ వాణిజ్య విషయంలో మాత్రం కఠిన వైఖరే కొనసాగుతామన్న సంకేతాలు ఇచ్చారు ట్రంప్. భారతీయ వ్యవసాయ ఉత్పత్తులు, బియ్యం వంటి అంశాలపై కూడా పన్నులు పెంచే అవకాశాలున్నాయన్న హెచ్చరికలు వచ్చాయి. ఇక ప్రస్తుతం భారత్, అమెరికా మధ్య వాణిజ్య చర్చలు నిలిచిపోయిన పరిస్థితి ఏర్పడింది. అమెరికా పన్నులు తగ్గించాలని కోరుతుంటే భారత ప్రభుత్వం రైతుల భద్రతపై రాజీ పడబోమని స్పష్టం చేస్తోంది. ఈ తరుణంలో రష్యా చమురు కొనుగోలు అంశం మరింత సున్నితంగా మారింది. మొత్తానికి యుక్రెయిన్ యుద్ధం పేరుతో అమెరికా తీసుకుంటున్న చాలా దేశాలపై తీవ్ర ప్రభావం చూపేలా కనిపిస్తోంది. ఇది రష్యాపై ఒత్తిడి పెంచే వ్యూహమా, లేక ప్రపంచ వాణిజ్య వ్యవస్థలో మరో సంక్షోభానికి నాంది పలుకుతుందా? వచ్చే వారం జరగబోయే ఓటింగ్ తర్వాతే ఈ ప్రశ్నలకు స్పష్టత రానుంది.